వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావులేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఏ చిన్నారి సౌకర్యాలు లేకుండా ప్రాణాలు విడవకూడదనే తక్షణ సాయం అందించడం జరుగుతుందని చెప్పారు. నల్గొండ మెడికల్ చిల్డ్రన్ హెల్త్ సెంటర్కు ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 30 లక్షల రూపాయలతో భారీగా వైద్య పరికరాలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నవమాసాలు మోసి ఒక తల్లి బిడ్డకు జన్మనిస్తుందని, ఆ బిడ్డకు ఏం జరిగినా ఆ తల్లి తల్లడిల్లిపోతుందన్నారు. అందుకే నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో వైద్య పరికరాల కొరత ఉందని జిల్లా కలెక్టర్ తన దృష్టికి తీసుకురాగానే డిఎం&హెచ్ఓను పిలిపించి 30 లక్షల రూపాయలతో 24 గంటల్లోనే అధునాతన వైద్య పరికరాలు ఏర్పాటు చేసుకుని ప్రారంభించుకున్నామన్నారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద జనాభా కలిగిన జిల్లా నల్గొండ. జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రికి ప్రతిరోజు 1500 మంది అవుట్ పేషెంట్లు, 1000 మందికి పైగా ఇన్ పేషెంట్లు వస్తారని, ఇక్కడ ప్రతి నెల 600 డెలివరీలు అవుతాయని చెప్పారు. 12 సంవత్సరాల క్రితం తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నవజాత శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, తిరిగి మళ్లీ ఇప్పుడు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సుమారు 30 లక్షల రూపాయలు విలువ కలిగిన అధునాతన పరికరాలు నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అప్పుడే పుట్టిన పిల్లలకు జాండీస్ రావడం, తక్కువ బరువుతో పుట్టడం, తల్లిపాలు తీసుకోలేకపోవడం, అలాగే తల్లులు పిల్లలకు వివిధ కారణాల వల్ల వెంటనే పాలు ఇవ్వలేకపోవడం వంటి వాటన్నింటినీ కొత్తగా ఏర్పాటు చేసే ఎక్విప్మెంట్ ద్వారా అధిగమించవచ్చని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు డెలివరీతో పాటు చిన్నపిల్లలకు అత్యవసర వైద్య చికిత్సలు అందించడం వల్ల 60 నుండి 70 వేల రూపాయల ఖర్చును మిగిలించి పేదవారికి ఉపయోగపడవచ్చు అని తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న కొత్త భవనంలో ఒక ఫ్లోర్ మొత్తం ప్రసవాల కోసం ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని పూర్తిగా ఉస్మానియా, నీలోఫర్ లాగా అవసరమైన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తామని, ప్రైవేటు హాస్పిటల్లో లేని విధంగా ఇక్కడ ఏర్పాటు చేయాలన్నదే తమ ఆలోచనని మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగా ఢిల్లీ నుండి పల్స్ ఆక్సిమీటర్లు తెప్పిస్తున్నామని, అలాగే అదనంగా 4 వెంటిలేటర్లు తెప్పిస్తున్నామని, బేబీ కేర్ యూనిట్లో 200 వెల్వెట్ టవల్స్ తెప్పిస్తున్నట్లు తెలిపారు. మార్చిలోగా క్రిటికల్ కేర్ యూనిట్ పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. జిల్లాకు ఇటీవల అధునాతన 108 అంబులెన్స్ వాహనాలు వచ్చాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. వచ్చే వారం నుండి గురుకులాలను తనిఖీ చేస్తామని, విద్యార్థులకు కల్పించే సౌకర్యాలు, ఇతర వసతులను పరిశీలించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, చిన్నపిల్లల విభాగం అధిపతి డాక్టర్ వందన, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేష్ తదితరులు ఉన్నారు. మీ అందరికి తెలుసు, యేసు ప్రభు పుట్టినరోజు ఆయన క్రిస్మస్ పండుగగా చేసుకుంటాం ప్రపంచవ్యాప్తంగా. వారికి అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు హైదరాబాద్ తర్వాత పెద్ద డిస్ట్రిక్ట్ పాపులేషన్ లో కానీ ఒక్కొక్క జిల్లాలో 5 మండలాలు, ఒక జిల్లాని ఒక కాన్స్టిట్యూన్సీ ఉంటుంది. దాదాపు 1500 మంది అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ కూడా రెగ్యులర్ గా 1000 మంది అయితే మినిమం ఉంటారు. ఇందులో ఒక 600 డెలివరీస్ పర్ మంత్ గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తుందంటే మన గాంధీ, నిమ్స్, ఉస్మానియా కంటే ఎక్కువ, నీలోఫర్ కంటే ఎక్కువ ఇక్కడ చేస్తున్నారు. వందన గారు అయితే నీలోఫర్లో చేసి వచ్చి ఇవాళ మాకు మంచి ధైర్యాన్ని ఇచ్చింది. ఇక్కడ చాలా థ్యాంక్ యూ అండి. మా కలెక్టర్ గారు ఈరోజు మీ అందరికీ కూడా చెప్తున్నాం, ఇక్కడ మేము ప్రైవేట్ హాస్పిటల్లో దాదాపు 100 హాస్పిటల్ ఉన్న ఒక డెలివరీకి కామన్ లేడీ 2 పూటల 2 భార్యాభర్తలు పనిచేస్తే పిల్లల్ని చదివించుకోవడం కానీ, పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీ మెయింటెనెన్స్కే సరిపోదు. సిజేరియన్ చేసుకోవాలన్నా, నార్మల్ డెలివరీ అయినా 60-70 వేల రూపాయలు ఖర్చు అవుతుంటుంది. కాబట్టి నేను ఒకటే డిసైడ్ చేసిన, మా మేడం, మా కలెక్టర్ గారు చెప్పినట్టు డెఫినెట్గా దీని 1 మంత్లోనే ఇంకొక కొత్త బిల్డింగ్లో కూడా ఒక ఫ్లోర్ తీసుకుంటున్నాం. బిఫోర్ డెలివరీ అయిన పేషెంట్స్ని అక్కడ చేయడం, ప్రైవేట్ హాస్పిటల్స్ రెయిన్బో కానీ, అంకురా కానీ అలాంటి హాస్పిటల్స్, కోటీశ్వర్లు అలా హాస్పిటల్ని చేయాలనేదే నా లక్ష్యం. ఎందుకంటే మనం ప్రజాప్రతినిధిగా రోడ్లు వేసినా, బ్రిడ్జ్లు వేసినా దానికంటే ఎక్కువ పేదవారికి సాయం చేయాలనేది నాకు ఇప్పుడు ఆలోచన ఉంటుంటుంది. అయినా ఎస్ఎల్బిసి టన్నల్ అయినా, నల్గొండ బైపాస్, ఇవన్నీ పనులు చేసుకుంటే కూడా డాక్టర్స్ మీద, హాస్పిటల్స్ మీద, స్కూల్స్ మీద రేపు నెక్స్ట్ వీక్ గురుకుల హాస్టల్స్ కూడా మేము విజిట్ చేయబోతున్నాం. నెక్స్ట్ మండే ఆఫ్టర్ 1 జనవరి తర్వాత కొన్ని ఇప్పుడున్న గురుకులాలు, యంగ్ ఇండియా స్కూల్స్ వచ్చే వరకు ఆ హాస్టల్స్లో కూడా ఫెసిలిటీసు, ఫుడ్ ఎట్లుంటుంది, బాత్రూమ్స్ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా, ఉంటే ఏ గ్రాంట్తో సరిపోకపోతే ప్రైవేట్ రెంటెడ్ బిల్డింగ్స్ వాటిని చేయాలనుకున్నాం. కానీ నాకు చాలా సంతోషం ఏంటంటే ఇవాళ నీలోఫర్ మన ఉస్మానియా హాస్పిటల్లో ఉండే అలాంటి ఎక్విప్మెంట్ అది ఇక్కడ లేకుంటే
బెంగళూరు రేపు కొన్ని ఎక్విప్మెంట్ని ఢిల్లీకి వెళ్ళి తెప్పిస్తున్నాం. వాట్ ఇస్ దట్? మన పల్స్ ఆక్సిమీటర్ హైదరాబాద్లో దొరకవు. వెంటిలేటర్స్ కూడా 4 ఎక్స్ట్రా వెంటిలేటర్స్ని ఇప్పుడే ఆర్డర్ ఇచ్చాను. రేపు ఈవినింగ్ అవి కూడా వస్తాయి. ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చేసే సేవకు మేము విలువ కట్టలేనిది. ఓవరాల్గా నాకేంటంటే ఈరోజు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. మీ అందరికి ప్రామిస్ చేస్తున్నా డెఫినెట్గా డెవలప్మెంట్ ఒకవైపు నడుస్తుంటుంది. ఈ నల్గొండ హాస్పిటల్ని తెలంగాణలో మోడల్ హాస్పిటల్గా బై 2025 డిసెంబర్ చేసి చూపిస్తాం. నేను మా కలెక్టర్ గారు మీరందరూ కూడా సహకరించాలి. పాలిటిక్స్ చేయకూడదు. యూనియన్ వాళ్ళు కానీ అవుట్సోర్సింగ్ కానీ పొరపాటున కూడా బాధ ఉంటే చెప్పండి, తీర్చడానికి మేము ఉన్నాం. ఇప్పుడు ఇవాళ 60-70 లక్షలు ఇవాళ పెట్టిన ఇండియన్ కలెక్టర్ గారు నాకు ఇది ఎమర్జెన్సీ సార్, ఇది గవర్నమెంట్ శాంక్షన్ కావాలంటే 6 నెలలు తిరగాలి ఫైలు. రోజు 600 డెలివరీలు అవుతున్నాయి మంత్లీ. నేను ఒకటే ఆలోచించిన, కలెక్టర్ గారు చెప్పింది మనం ఇమీడియట్ చేయాలి. ఆమె ఇంట్రెస్ట్ చెప్పలే. అట్లా ఇప్పుడు మేము దాన్ని 60-70 లక్షలు ఇచ్చిన వాళ్ళము. మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు నేరుగా చెప్పండి, నాకు కలెక్టర్ గారికి. కానీ మీరు స్ట్రైక్లు అలాంటి హాస్పిటల్లో ఎమర్జెన్సీ హాస్పిటల్ అంటేనే ఎమర్జెన్సీ, ఏ రోగం వచ్చినా ఎమర్జెన్సీ. దయచేసి మీరు రాజకీయాలు చేయొద్దు. అవుట్సోర్సింగ్ వాళ్ళని కూడా మేము ఇచ్చినప్పుడు కూడా కలెక్టర్ గారు స్పెషల్గా ఇంటర్వ్యూ తీసుకుంటారు. స్పెషల్ దాని మీద ఒక నోడల్ ఆఫీసర్ని పెడతాం. ఆ నోడల్ ఆఫీసర్ వాళ్ళకి శాలరీలు మీ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, మీకు ఎంత పే చేస్తుంది, పే స్లిప్స్ తీసుకుంటాం. పిఎఫ్లు కూడా కట్టాలి. ఇవన్నీ కూడా నెక్స్ట్ మంత్ అన్ని కూడా సాల్వ్ చేస్తాం. జిహెచ్ నల్గొండలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక కొత్త ఎస్ఎన్సియు యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ ఎస్ఎన్సియు యూనిట్ ఒక 12 సంవత్సరం క్రితం ఇక్కడ 20 బెడ్స్తో ఏర్పాటు చేసి, కానీ ఇంకా రీసెంట్ ఇయర్స్లో ఎస్ఎన్సియు అంటే చిన్న పుట్టిన పిల్లలు, అది పుట్టిన బర్త్ వెయిట్ తక్కువ ఉండడం కావచ్చు, సెప్సిస్ లాంటివి, మెనింజైటిస్ లాంటివి ప్రబల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు. ఆల్మోస్ట్ ఉన్న ఎస్ఎన్సియులో కేస్ లోడ్ అంతా తట్టలేకపోవడంతో ఇప్పుడు మన గౌరవ్ మంత్రివర్యులకి కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా చెప్పగానే ఒక బెంగళూరు నుంచి 20 బేబీ వార్మర్స్, 10 ఫోటోథెరపీ యూనిట్స్, 2 హాస్పిటల్ గ్రేడ్ బ్రెస్ట్ పంప్స్, మిల్క్ ఎక్స్ప్రెషన్ రూమ్ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పుట్టిన పిల్లలకి పుట్టగానే కొలెస్ట్రాల్ అంటే తల్లి పాలు చాలా అవసరం. కొన్ని కారణాల వల్ల అది ఇన్వర్టెడ్ నిప్పుల్స్, రకరకాల హెల్త్ కండిషన్స్ వల్ల వాళ్ళు ఇవ్వకపోవడంతో వారికి టాప్ ఫీడ్ ఇవ్వాల్సి వస్తుంది. టాప్ ఫీడ్ చాలా బాధాకరం. ఎందుకంటే తల్లి పాలు పుట్టిన పిల్లలకి కొలెస్ట్రాల్ చాలా అవసరం. కాబట్టి ఫస్ట్ టైం మన జీజీహెచ్లో 2 హాస్పిటల్ గ్రేడ్ బ్రెస్ట్ పంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు ఒక 12,000 స్క్వేర్ ఫీట్లో కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేస్తూ అందులో 100 బెడెడ్ యాంటీనేటల్ కేర్, అంటే డెలివరీ అయిన తర్వాత తల్లికి పిల్లలకి వాళ్ళు ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి 100 బెడెడ్ యాంటీనేటల్ యూనిట్ కూడా ఈరోజు సర్ ద్వారా మంజూరు చేయడం జరిగింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ప్రతిష్టాత్మక పిఐసియు, పీడియాట్రిక్ ఐసీయూకి కూడా ఒక 50, ఇంతకుముందు ఒక 50 బెడెడ్ కెపాసిటీ ఉండే, కానీ మన దగ్గర ఉన్న కేస్ లోడ్ నిలోఫర్ కంటే, గాంధీ కంటే ఎక్కువ ఉండడంతో వెంటనే సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సార్ దాన్ని ఇంకా పెంచుతూ డబుల్ కెపాసిటీ 50 బెడెడ్ పిఐసియు చేయడం జరిగింది. దాంతోపాటు ఒక బర్త్ వెయిటింగ్ రూమ్, ఇప్పుడు మనం వెళ్తూ కొంతమంది అటెండర్స్తో సార్ మాట్లాడేటప్పుడు బర్త్ వెయిటింగ్ రూమ్, అటెండర్స్ వెయిటింగ్ రూమ్ అనేది కూడా ఒక మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అది కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మంత్రివర్యులు ఇప్పుడు దానికి మంజూరీ చేయడం జరిగింది. మనకి పక్కనే ఒక 40,000 ఎస్ఎఫ్టీతో క్రిటికల్ కేర్ యూనిట్ వస్తూ ఉంది. ఆ క్రిటికల్ కేర్ యూనిట్లో సార్ ఆమోదం తీసుకొని, వైద్య శాఖ ఆమోదం తీసుకొని ఒక 12,000 మన యాంటీనేటల్ పిఐసియు బర్త్ వెయిటింగ్ రూమ్కి మంజూరీ ఇప్పుడే చేయడం జరిగింది. సో నేను దాని కొరకు రాష్ట్ర ప్రభుత్వంకి, గౌరవ మంత్రివర్యులకి, కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్కి చాలా థ్యాంక్స్ చెప్పదలుచుకుంటున్నాను. విషయంలో మొన్న 20 డిసెంబర్ నాడు కూడా ఆల్మోస్ట్ 50 లక్షల ఖర్చుతో రిన్యూవబుల్ ఎనర్జీ మీద ఎస్హెచ్జి మహిళలు
వారు ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ని ఇలాంటి అంటే వేరే జిల్లాలో ఎక్కడ కూడా ఇన్ఫ్యాక్ట్ నాట్ జస్ట్ డిస్ట్రిక్ట్ మన దేశంలోనే అది ఫస్ట్ టైం మనం ఒక ప్రయోగాల కింద తీసుకోవడం నేను ఒక పర్సనల్ కెపాసిటీలో చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఎవరికి రాని ఆలోచన మన జిల్లాలో రావడం చాలా సంతోషం. దీంతో పాటు మన కొత్త మెడికల్ కాలేజ్లో కూడా రాకపోకలు ఇబ్బంది ఉంటే వెంటనే కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా 2 బస్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి డ్రైవర్స్ కావచ్చు, ఫ్యూల్ సరఫరా కావచ్చు, అన్ని ఫౌండేషన్ చూడడం చాలా సంతోషంగా ఉంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్గా తోడుగా ఉండి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ మాకు చాలా విసిల్బాట్, అది మౌలిక్ విసిల్బాట్ కావచ్చు, హ్యూమన్ రిసోర్స్ పరంగా కావచ్చు, అది ఇవ్వడం చాలా